సైకో ఇది తప్పితే ఎక్కడ ఏం లేదు. దేశంలో ఇటువంటి నాయకుడిని ఎక్కడ చూడలేదు, చూడబోము కూడా. వాడు ఒక పిచ్చోడు, ఆ పిచ్చోడి చేతికి ఒక రాయి దొరికింది. ఆ రాయి ఎట్టేస్తాడో ఎవరికి తెలియదు. కనీసం 3 రాజధానులు అన్నాడు, ఎక్కడ ఏమి డెవలప్ లేదు. వాడికి కావాల్సిన డబ్బు పిచ్చోడు, అంతకంటే వేరే ఏం లేదు. బాబాయ్, మీ అమరావతి రైతులు గత 5 సంవత్సరాలు పడిన ఇబ్బందులకు, మీరు అనుభవించిన కష్టాలకు, మీరు చేసిన త్యాగాలకు నిన్న పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. చట్టభద్రత కల్పిస్తూ అమరావతికి చట్టభద్రత కల్పిస్తూ బిల్లు పాస్ అయింది. ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా సంతోషంగా ఉంది. మేము 2014లో చంద్రబాబు నాయుడు గారిని నమ్మి పొలాలు ఇచ్చాము. మేము రాజధాని రైతులమే. పొలాలు ఇచ్చి మేము ఎకరం ఇచ్చి 40 సెంట్లు తీసుకున్నాం. అది ఎందుకంటే రాజధానికి మనకి ఇక్కడ రాజధాని నిర్మిస్తాను, మనకి పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే దీంతో ఇచ్చాము. ఇచ్చిన తర్వాత బాబు గారి టైంలో కొంత చేశాడు. చేసిన తర్వాత ఆయన టైం అయిపోయింది. ఈ సైకో వచ్చాడు. ఈ సైకో వచ్చిన తర్వాత 2019 నుంచి ఇక దాన్ని రోడ్లను కూడా తుమ్మేశాడు. కనీసం 3 రాజధానులు అన్నాడు, ఎక్కడ ఏమి డెవలప్ లేదు. ఎక్కడ ఏమి డెవలప్ లేకుండా ప్రజలను మొదలుపెట్టి రోడ్లను తోమేసుకుంటా, మమ్మల్ని కనీసం ధర్నా చేయడానికి కూడా రోడ్ల మీద రాకుండా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అనేక రకాలుగా హింసించి, అదేమంటే 3 రాజధానులు అని అదని ఇదని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్లల్లా కేసులు పెట్టి మమ్మల్ని తీసుకెళ్ళి లోన్ వేయటం, పోలీసు పాలన చేశారు. మా దేవుడు మా ఎందుండాడు. ప్రజలు కూడా అన్నీ గమనించారు. 2024లో బుద్ధి బాగా చెప్పారు. బుద్ధి చెప్పినా కానీ ఆ సైకోకి ఇంకా బుద్ధి రాలేదు. కనీసం నిన్న అసెంబ్లీకి వచ్చి దీంట్లో నేను కూడా మద్దతు తెలియపరుస్తున్నానన్నా నీకు కొంత ఇది సింపతి పెరిగేది. నిన్న పార్లమెంట్లోనైనా నేను దానికి ఆమోదం ఒకే రాజధానికి అన్నా కూడా కొంచెం సింపతి పెరిగేది. అది లేదు ఇది లేదు. సైకో ఇది తప్పితే ఎక్కడ ఏం లేదు. దేశంలో ఇటువంటి నాయకుడిని ఎక్కడ చూడలేదు, చూడబోము కూడా. దాదాపుగా మాకు చట్టబద్ధత చేశారు మోడీ గారు, బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, వెంకయ్య నాయుడు గారు కూడా దీని మీద చాలా కృషి చేశారు. వీళ్ళందరికీ కూడా మేము రుణపడి ఉన్నాం. రైతుల తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మాట్లాడుతూ అటు బిల్లు పాస్ అవుతున్న వేళ అమరావతికి ప్లాన్ బి మా విగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో నుంచి 3 పదాలు తీసుకొని మా విగన్ అని పెట్టండి, అమరావతి కాదు మా విగన్ అని పెట్టండి అంటున్నారు. ఏంటి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వాడు ఒక పిచ్చోడు, ఆ పిచ్చోడి చేతికి ఒక రాయి దొరికింది. ఆ రాయి ఎట్టేస్తాడో ఎవరికి తెలియదు. పిచ్చోడు ఏదో జీవితాచుడు పిచ్చోడు నేను అందడం దాటితే ఇప్పుడు ఇక్కడ తెలుగు రాష్ట్రాలు పోయి తిరగలను. అటు పంజాబ్ ఇంకోసారి పోయి ఏడికి పోవాలి నాకు దారి తెలీదు. అట్టయినా ఈ పిచ్చోడికి ఏదో మేమేదో ఓట్లు వేసాం, 14 వేసాం, 19లో కూడా చావ పెడితే ఈ పిచ్చోడి సంగతి మాకు తెలియదు. ఎంత పిచ్చోడు అనే సంగతి. వీడు గొంతులు కోసేవాడు. వాడు ఏది అంటే చూడు తాత పరిపాలన ఇది అంతా గొంతులు కోసేవారం. ఈ గొంతులు కోసేది అర్థమైపోయింది జనాలకు కూడా. నాయన రాజారెడ్డి రాజ్యాంగం అన్నట్టుగా వాడు రాజారెడ్డి రాజ్యాంగం చేసుకొచ్చాడు. తల్లి లేదు, చెల్లి లేదు, బాబాయ్ లేదు, పిన్ని లేదు, ఎవరో లేదు, అందరూ సమానమే. వాడికి కావాల్సిన డబ్బు పిచ్చోడు, అంతకంటే వేరే ఏం లేదు. ప్రజలు అంటే ఏంటో, ప్రజా పాలన అంటే ఏంటో, ప్రజలను ఏ విధంగా పరిపాలించాలి ఏమి లేవు. అప్పులు తెస్తాం, ఏదో డబ్బులు పంచడం, కుక్క బిస్కెట్లు వేసినట్టు వేయటం జనాలకి, ఆ రకంగా చేసుకొచ్చాడు. కానీ అంత తప్పితే ఏమి తెలియదు. పిచ్చోడికి పిచ్చి రాయి దొరికింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.